మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి అయితే కనుక ఈ నెలంతా కూడా అత్యధిక భాగం అయితే కనుక మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మేషరాశికి అధిపతి ఉంటాడో ఆయన స్వక్షేత్రంలో నడవటం ప్రస్తుతం గోచార రీత్యా, తర్వాత మరి రాహు లాభస్థానంలో ఉండటం, ఇలా కొన్ని కలిసి వచ్చే అంశాలు మేషరాశి వారికి పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే మరి ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక అష్టమంలోనే మళ్ళీ కుజుడు సంచారం అనేది మేషరాశి వారికి ఉంటుంది కనుక ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం మధ్య మధ్యలో భంగపాటు తప్పదు. ముఖ్యంగా రక్త సంబంధించిన అనారోగ్యాలు కానీ, తర్వాత ఏదైనా సరే దెబ్బలు తగిలించుకోవటం. సో అందుకని ఆ రకంగా మరి ఆడవాళ్ళు అయితే కనుక మరి కూరగాయలు తరిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరే మగవాళ్ళు అయితే బండి నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరే వృద్ధులు అయితే బాత్రూంలోకి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఏదో రకంగా ఎంతో కొంత దెబ్బలు తగిలించుకోవటం కానీ, ఏదైనా సరే గాయాలు అవటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు కూడా చాలా సానుకూలకంగానే కనిపిస్తున్నాయి. అయితే మనకి మార్చి అంటే ఉగాది నుంచి ఇంచుమించుగా వీళ్ళకి ఏలినాటి అనేది నడుస్తుంది. సో ఆ ఏలినాటి నడుస్తుంది కాబట్టి కొద్దిగా వీళ్ళలో కూడా బద్ధకం పాలు అనేది పెరగటం అనేది ఒకటి, ఆ పనులు కొద్దిగా వాయిదా వేయటం, సరే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని ఆ వాయిదా తత్వాన్ని కనుక కొద్దిగా వీళ్ళు అరికట్టుకుంటే ఇంకా కొద్దిగా డెవలప్మెంట్స్ ఇంకా ఫాస్ట్ ఉంటాయి. సో అలా కొద్దిగా బద్ధకం వల్ల కొంత పనులు వాయిదా పడుతూ ఉండటం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రమోషన్స్ కానీ అలాంటివి రావాల్సినవి ఉంటే కొద్దిగా వస్తే గ్యారంటీగా అంతిమంగా వీళ్ళదే విజయం ఉంటుంది. కానీ ఆ ఏలినాటి శని వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, అంతే తప్ప భయపడక్కల్లా, కంగారు పడక్కల్లా. బట్ ఖచ్చితంగా అల్టిమేట్గా అయితే వీళ్ళదే విజయం ఉన్నది ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళడానికి కూడా సాధ్యం అవుతుంది. ఉద్యోగస్తులు అనుకోండి, ఆ ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది. వ్యాపారస్తులు అనుకోండి, ఖచ్చితంగా గతంలో కన్నా కూడా వాళ్ళ వ్యాపారాలు అనేది ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఇంకా స్వయం వృత్తుల్లో ఉన్న వారికి కొద్దిగా అవకాశాలు ఆలస్యంగా అందినప్పటికీ కూడా మంచి అవకాశాలే లభించటం, వాళ్ళు నిరూపించుకోగలగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఎలా చూసుకున్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో కొంత సంతృప్తిగానే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కనుక ఆ రకంగా మరి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు చూసుకుంటే కనుక కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బందులు ఏర్పడటం, తాత్కాలికంగా ఏవైనప్పటికీ కూడా వైరుధ్యాలు అనేవి ఏర్పడినప్పటికీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు అయితే కనుక ఏమీ లేవు. సంతాన పరంగా ఎలా ఉంటుందంటారు గురుగారు మేషరాశి వారికి? తప్పకుండా, ఎందుకంటే మేషరాశి ఇప్పుడు మనకి దాంపత్యము, వృత్తి ఉద్యోగాలు, సంతానం ఇవన్నీ జనరల్గా మనందరికీ ఉండే కోరికలు. సరే మరి సంతానం బాగుంటేనే తల్లిదండ్రులకు కూడా సంతృప్తి అనేది ఎక్కువ ఉంటుంది. అయితే సంతాన పరంగా మాత్రం కొద్దిగా నవంబర్ 17 వరకు కూడా ఈ సంతానాధిపతి రవి నీచంలో ఉంటాడు. అందుకని సంతాన విషయంలో ఏవో రకమైన వ్యాకులతలు ఉంటాయి. తర్వాత ఇదే సంతానంలో ఇప్పుడు మళ్ళీ మేషరాశి వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళ యొక్క సంతానంలో మేషరాశి వాళ్ళు ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ సంతానం కూడా కొద్దిగా వాళ్ళ ఎదుగుదల అనేది కొద్దిగా మందకొడిగా సాగటం అనేది ఒకటి. తర్వాత ఒకసారి చూపించిన బుర్ర ఇంకోసారి పెట్టకపోవటం అనేది ఒకటి. వీళ్ళ మీద కూడా ఎంతో కొంత ఈ ఏళ్ళ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి చదువులో కొద్దిగా తలాయింపు అనేది ఉంటుంది. కనుక అది సరైన పద్ధతి కాదు. సో కొద్దిగా విద్యార్థులు వారి యొక్క ఏకాగ్రతను పెంచుకునే పని పెట్టుకోవాలి. సో విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలే ఉంటాయి, సంతానానికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అంటే వాళ్ళ ఏదైతే న్యాచురల్ సంతానం ఉన్నారో అదొక పద్ధతి, ఇదే న్యాచురల్స్లో విద్యార్థులు, చదువుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఇదే న్యాచురల్స్లో పుట్టిన ఇద్దరికీ కూడా అంటే వాళ్ళ సంతానం వారికి అంతే, వారి ఇదే జాతకులకి కూడా అంతే. సో అందుకని కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారు చేసే వాటిలో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాలి. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురు? అది మనం మొదట్లో కొద్దిగా వ్యాపార పరంగా పర్వాలేదు, ఉన్నంతలో లాభాలు అనేది రావటం అనేది ఉంటుంది. కానీ ప్రతి పనిలో కూడా వీళ్ళకి కొద్దిగా బద్ధకాలు అలాంటివి పెరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా ఉత్సాహం ప్రోత్సాహం పెట్టుకోవటం. సో అలా వాళ్ళని కొద్దిగా ఆ బద్ధకం నుంచి బయటకు రావటం.
అలా వచ్చినప్పుడు మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ వ్యాపారస్తుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ రకరకాలైన వ్యాపారాలు ఉంటాయి కదా. ఎవరైతే ప్రజలకి నిత్యావసరాలైన వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళకి మరింత లాభాలు ఉంటాయి. అంటే ప్రజలకి నిత్యావసరాలు అంటే కనుక ఏదైనా సరే బట్టలకు సంబంధించినవి కానీ, మెడికల్కి సంబంధించినవి కానీ, విద్యకి సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి తిండికి సంబంధించినవి, ఇలాంటి వాళ్ళకైతే కనుక మరింత ప్రోత్సాహకరంగా ఈ నెల ఉంటుంది. మొత్తం మీద అయితే కనుక వ్యాపారస్తులైనా సరే, ఇటు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా సరే మరీ బెంబేలు పడాల్సిన పని ఉండదు. విదేశ పరంగా ఏదైనా ఉంటుందంటారా? తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి ప్రస్తుతం అయితే కనుక గత కొద్ది నెలలుగా ఈ మేషరాశిలో వాళ్ళకి కొద్దిగా అనుకూలకంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం లాభస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకి వాటికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక తర్వాత ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించుకున్నప్పుడైతే కనుక వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉన్నట్టుండి మళ్ళీ ఉద్యోగాలు పోతూ ఉండటం, తర్వాత ఉద్యోగమే అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే చదువు నిమిత్తంగా వెళ్ళటమే ఉన్నప్పటికీ కూడా సైడ్గా ఉద్యోగాలు చేసుకుంటూ అలా వెళ్దాం అనుకుని ఆశిస్తున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే చదువు అనేది బాగానే సాగుతుంది కానీ ఉద్యోగాలు అనే వాటిలో వీళ్ళకి అంత వెంట మంచి అవకాశాలు రాకపోవచ్చు. సో కనుక ఆ రకంగా మాత్రం కొంత అపజయాలు ఉంటాయి లేదా ఒడిదుడుకులు ఉంటాయి. కనుక మనం ఏంటంటే ఏదైనప్పటికీ కూడా వీళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆ ఉద్యోగాల కోసం కొద్దిగా పోరాడాల్సిన పరిస్థితులు అయితే కనుక కార్తీక మాసం అదే ఈ నవంబర్ నెలలో కొద్దిగా ఎక్కువగానే కనపడటం అనేది అయితే ఉంటుంది. ఈ సినీ రంగాల వారు, ఈ కళాకారులకి ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా? తప్పకుండా. అయితే మనకి ప్రస్తుతం అయితే కనుక శుక్రుడు నవంబర్ మధ్య నుంచి తన సచేతం తులలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. అంటే నవంబర్ 2వ భాగం నుంచి ఖచ్చితంగా మంచి అవకాశాలు మనకి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకే కాకుండా ఈ మీడియా రంగం, అది మీరు చెప్పినట్టు కళారంగం అనుకోండి, లేదా సినీ రంగం అనుకోండి, సాంస్కృతిక రంగం అనుకోండి, ఇలాంటివి ఏవైతే మనకి ప్రజలతో ఉపయోగపడే అంటే వినోదాత్మకమైన విషయాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావటం అనేది ఉంటుంది. అలాగే సంగీత కళాకారులకు కూడా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అయితే నవంబర్ 15 వరకు కొద్దిగా అంతంత మాత్రంగా ఉండొచ్చు, కానీ నవంబర్ 15 నుంచి చివరి వరకు మాత్రం చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే వస్తాయి. గురుగారు, ఈ మాసంలో ఈ తిథులలో ఇవి చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటారు కదా, అట్లాంటి తిథులు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? అంటే తిథులు అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కంటే ఇప్పుడు మనకి తిథుల కన్నా కూడా సంఖ్యలు, అంటే ఇప్పుడు మనం 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు అలా. సో తిథులు అనేది ఒకరికి కలిసి రావటం, ఒకరికి కలిసి రాకపోవటం అనేది ఉండకపోవచ్చు. అంటే అష్టమి అంటే ఎవరికైనా అష్టమే అది. సో అలాగనమాట. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి పనికొచ్చే తేదీలు ఏంటి అని మనం అనుకున్నప్పుడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏదైతే మ్యాట్రస్ వాళ్ళకి ప్రస్తుతం 1వ తారీఖు అంటే 1 నెంబర్ అనేది 1వ తారీఖు అనే కాదు, వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు కార్లు కానీ బైకులు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఈ నెలలో వీరికి 1 అనేది బాగా పనికొస్తుంది. తర్వాత 3 అనేది కూడా బాగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. తర్వాత 6 అనేది, 7 అనేది, 9 అనేది, 12 అనేది, 16 అనేది, 18 అనేది, తర్వాత 25, 27, 30 ఇవి వీళ్ళకి బాగా అనుకూలమైన తేదీలుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ నెలలో అయితే. మరి రోజులు అయితే కనుక ఆది, సోమ, గురువారాలు ఈ వారం వీరికి ఎక్కువగా, అంటే ఈ నెలలో వీరికి ఎక్కువగా కలిసి వచ్చే రోజులు. ఏదైనా మంత్రం చెప్పిస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందంటే? తప్పకుండా. అంటే మనం మంత్రం అవి కూడా తప్పకుండా ఏదైనా సరే ఒక రెమెడీ అనేది ఒకటి అవసరం. అంటే ప్రతి నెలలో కూడా ముఖ్యంగా మనకి ఈ నెలలో 2 ముఖ్యమైన పండుగలు, అంటే నవంబర్ అంతా కూడా మనకి కార్తీక మాసం ఇంచుమించుగా మధ్య భాగం వరకు, అంటే 25వ తారీఖు దాకా యావరేజ్గా ఉంటుంది. సో నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అనేది ఉంటుంది. అలాగే చివరిలో మళ్ళీ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కూడా ఉంటుంది. సో కుజుడికి అధిపతి, అంటే ఈ మేషరాశి అనేది ఏదైతే ఉంటుందో దానికి అధిపతి కుజుడు. సో ఆ కుజుడి యొక్క ఏదైతే మరి స్తోత్రాలు కానీ అధిపతి కానీ సుబ్రహ్మణ్యుడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం. ముఖ్యంగా అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్న ఏమైనా సరే చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని. కనుక ఈ నెలలో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సరే మంత్రం అనేది కూడా చెప్తాను. తర్వాత వీళ్ళకి ఏదైనా చదువుకోవాలి అనే కోరిక ఉన్నా, లేదా వాళ్ళకి అలవాటు ఉన్నా, కొంతమంది నిత్యం ఏదో ఒక దైవిక స్తోత్ర పారాయణ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేది ఉంటుంది. సో అది నిత్యం వాళ్ళ శక్తి కొద్దీ ఒకసారి చదువుతారా, 6 సార్లు చదువుతారా. అంటే సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు కాబట్టి 6 సార్లు చదివి ఓపిక ఉంటే 6 సార్లు చదువుకోవటం,
లేదా కనీసం ఒక్కసారి చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా మాకు అంత స్తోత్రాలు చదివే ఇది కాదు, ఏదైనా సింపుల్గా ఒక మంత్రం చెప్పండి అంటే కనుక ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః అనేది ఎక్కువగా చదువుకోవాలి. తర్వాత ఈ నెలలో వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉండటం మంచిది. కనుక ఎర్రటి ఎరుపుకి ఈ నెలలో దూరంగా ఉండాలి. తేదీలు అయితే అవి. తర్వాత మరి స్తోత్రం అయితే సుబ్రహ్మణ్యుడు, ఏ దైవారాధన ఇంకా అదే సుబ్రహ్మణ్యుడు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఓకే గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుజీ.